కశ్మీర్ వేర్పాటువాది అయిన ఆసియా అంద్రబీ ఎవరైతే దుఖ్తరన్ ఈ మిలియత్ అనే ఉగ్రవాద సంస్థ ఉందో ఆ సంస్థను స్థాపించి కశ్మీర్ వేర్పాటువాదానికి కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు. ఇటువంటి ఆసియా అంద్రబీకి తాజాగా ఢిల్లీ కోర్టు జీవిత ఖైదు విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈమెను ఎన్ఐఏ 2018లో అరెస్టు చేసింది. అప్పటి నుంచి జైల్లోనే ఉంచింది. దీనిపై అప్పటి నుంచి విచారణ కొనసాగగా తాజాగా ఢిల్లీ కోర్టు ఈమెతో పాటు మరో ఇద్దరికి సైతం అంటే ఈమెకు జీవిత ఖైదు, మరో ఇద్దరికి 30 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించింది. దీన్ని బట్టి చూసుకుంటే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ యాసిన్ మాలిక్ ఇలాంటి వేర్పాటువాదులను ఢిల్లీలోని ప్రధాని నివాసానికి తీసుకువచ్చి ఆహ్వానాలు చేసిన సందర్భం నుంచి ఇప్పుడు ఏకంగా వేర్పాటువాదులను జైల్లో వేసి వాళ్ళందరికీ కూడా జీవిత ఖైదు లేకపోతే ఉరి శిక్ష పడే వరకు ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయనే చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి చూసుకుంటే ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడు మోదీ ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.